గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 21 తేదీ బుధవారం. ఈ రోజున మనం పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ద్వాదశి బుధవారం మధ్యాహ్నం 12:30 వరకు ఉంది. పునరుసు నక్షత్రం పగలు 3:36 వరకు ఉంది. శేషవర్జ్యం ఉదయం 6:40 వరకు ఉంది. మరల రాత్రి 12:09 నుంచి 1:51 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 1:05 నుంచి 2:46 వరకు ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం 11:51 నుంచి 12:37 వరకు దుర్ముహూర్తం ఉంది. సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 2 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11:15 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:25 సూర్యాస్తమయం 5:59. ఈ రోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే గురువు మేషంలో, మరి ఆయన చంద్రుడు వచ్చేసరికి కర్కాటకంలో సంచారం ప్రారంభం చేశారు ఉదయం సుమారుగా 9 ఆ ప్రాంతాల దగ్గర నుంచి. మరి రాహు మీనంలో ఉన్నారు, శని ఈయన కుంభంలో ఉన్నారు. అయితే అక్కడ రవి బుధ కూడా కుంభంలోనే కలిసి ఉన్నారు. కుజ శుక్రులిద్దరు కూడా మకరంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా సజావుగా సకాలంలో పూర్తయ్యేలాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఏ పని కూడా ఇబ్బందికరం కాకుండా చాలా సుఖంగా శాంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. ఈ రోజున విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి కార్యలాభం చేకూరుతుంది. అలాగే ద్రవ్యలాభం చేకూరుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. వృషభ రాశి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఇవాళ కొత్త వ్యక్తులతో మాట్లాడడం మూలంగా మీ యొక్క ఆలోచన తీరు మారుతూ ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చలు చేస్తూ ఉంటారు. ఈ రోజున నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కటి ఆలోచన చేస్తారు. అలాగే ఈ అలంకరణ వస్తువుల యొక్క లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిథున రాశి. ఈ రోజున ద్రవ్యం బాగా సమయానికి తగ్గట్టుగా సానుకూలంగా చేకూరుతూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇక్కడ మీ యొక్క డైలీ యాక్టివిటీస్, వస్త్రం, భోజనం, స్నానం ఇలాంటివన్నీ కూడా అకాలంలో పూర్తవుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ఏదో రకమైన చికాకులు రావడం, ఆ చికాకులను సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాల్లో కూడా మీరు చాలా ప్రశాంత చిత్తంతో వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. కర్కాటక రాశి. తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. కానీ మీ యొక్క మానసిక వ్యవస్థని, మీ ఓర్పుని పరీక్ష చేసేటువంటి కాలం చాలా వెంబడిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకోవడం కోసం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. చాలా అవమానకరమైనటువంటి ఘటనలు మీ వెనకాలే ప్రయాణం చేసే అవకాశం ఉంది. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా మీరు సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయంలో, ఉద్యోగ వ్యాపార విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందరితోనూ కూడా మీరు స్నేహంగా ఉండేందుకు వీలుగా చూసుకోవాలి. ఈ రోజున దూర ప్రాంత ప్రయాణాలు విరమించడం మంచిది. ఒంటరిగా ఎక్కువగా కాలక్షేపం చేయడం అనేది ఇవాళ రేపు ఎల్లుండి పనికిరాదు.
వాహనాలు తరచుగా రిపేర్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. మీ ప్రయాణానికి ఉపయోగించేటువంటి వస్తువులన్నీ కూడా ఎక్కడైనా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ ప్రయాణ అసౌకర్యాలు, వాహన సంబంధమైన విషయాలు వీటికన్నిటికీ కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. కన్యా రాశి. ఈ కన్యారాశి వాళ్ళ యొక్క గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ఇవాళ రేపు మీ బుద్ధి కుశలత బాగా పనిచేస్తుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి. ఎవరి పనులను కూడా ఎక్కువ తలదూర్చవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తదుపరి వృశ్చిక రాశి. అద్భుతమైన గ్రహచారం నడుస్తోంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలని కూడా మీరు సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. అందరూ కూడా మీకు చాలా చక్కనైనటువంటి ఫలితాలని ఇచ్చే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహచారం చాలా బాగుంది. ఇప్పుడు ఏదైనా సరే కొంచెం దీర్ఘకాలికమైనటువంటి సమస్యల యొక్క పరిష్కారాల కోసం కృషి చేస్తే మీకు ఈ రాబోయే వారం రోజుల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి. కొన్ని క్లిష్టమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి వ్యవహారాలని తగ్గొట్టుకునేందుకు కూడా ఇప్పుడే ప్రయత్నాలు చేస్తే ఈ వారం రోజుల్లో గ్రహచారం అనుకూలంగా ఉన్న కారణంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ధనురాశి. ధనురాశి వాళ్ళ యొక్క గ్రహచారం చాలా అద్భుతంగా ఉందండి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలని కూడా మీరు చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీ బుద్ధి కుశలత బాగా పనిచేస్తుంది. అన్ని అంశాల్లో ఉన్నటువంటి చికాకుల్ని దూరం చేసుకునేందుకు వీలుగా మీరు చాలా జాగ్రత్తలు పడిస్తారు. మీ బుద్ధి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అట్లా ప్రవర్తిస్తూ ఉంటుంది. కుజుడు బాగాలేదు కాబట్టి కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అవి పరిధిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ యాక్టివిటీస్ అన్నీ కూడా బాగా నడుస్తూ ఉంటాయి. మీ ప్రయత్నాలని సానుకూలంగా ఉంటాయి. మీకు విజయం బాగా దగ్గర అయ్యే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కుంభరాశి. మీరు రాబోయే కొద్ది రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి మీరు ప్రయత్నం చేసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.